హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏపీ పాలీసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో appolyset.nac.in అఫిషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం పాస్వర్డ్ని ఫస్ట్ జనరేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం ఐసీఆర్ ఫామ్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, అక్కడున్న క్యాప్షన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ మన డీటెయిల్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. కాబట్టి ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, అందులో ఒక లెటర్ అనేది నెంబర్ అనేది ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు మనం పాస్వర్డ్ అనేది ఈ ఫార్మాట్తో సెట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పాస్వర్డు అదే పాస్వర్డ్ రీఎంటర్ చేసి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సేవ్ పాస్వర్డ్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టుగా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నెవర్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ లాగిన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మన వెబ్ కౌన్సిలింగ్కి ఇచ్చిన మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి వచ్చి ఉంటుంది. ఆ లాగిన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ఇప్పుడు మనం జనరేట్ చేసిన పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అక్కడ ఉన్న క్యాప్షన్ని మొత్తం ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఎలా ఎంటర్ చేయాలో మొత్తం డేటా ఇక్కడ ఇచ్చుంటాడు, ఒకసారి ఇవన్నీ చదవండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏపీ పాలీసెట్ కౌన్సిలింగ్కి ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ ఓటీపీ రాకుండా ఉంటే అక్కడ క్లిక్ హియర్ని క్లిక్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత అక్కడ టిక్ మార్క్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి మనం ఈ యూనివర్సిటీ వైజ్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ మనం ఆప్షన్స్ పెట్టాలంటే ఈ డిస్ట్రిక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ నేను ఆ డిస్ట్రిక్ట్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి మనం అక్కడ ఉన్న డేటాని ఫస్ట్ వెరిఫై చేసుకోండి. తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి ఇప్పుడు మనం ఆప్షన్స్ ఎలా పెట్టాలంటే కాలేజ్ వైజు అదేవిధంగా బ్రాంచ్ వైజు ఇక్కడ నంబరింగ్ ఇవ్వాలి, అంటే ప్రయారిటీని బేస్ చేసుకుని ఇవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ ఏది, నెక్స్ట్ ఆప్షన్ ఏది, ఇవన్నీ నంబరింగ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఒక్కో దాని గురించి చూద్దాము. లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ అంటే ఆల్రెడీ మనం ఆప్షన్స్ పెట్టి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఆప్షన్ చూపించాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ ఆప్షన్ మిడిల్లో చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఆప్షన్ సేవ్ చేయాలనుకుంటే సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మనం ప్రింట్ తీయాలనుకుంటే అక్కడ V1 ప్రింట్ని క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటే అక్కడ చేంజ్ పాస్వర్డ్ని క్లిక్ చేసి చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ లాగౌట్ అవ్వాలనుకుంటే అక్కడ లాగౌట్ని క్లిక్ చేసి లాగౌట్ అవ్వాలి. అగైన్ ఇక్కడ చూడండి సేవ్ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి మనం 13 ఆప్షన్స్ పెట్టాము. ఆ 13 ఆప్షన్స్ సేవ్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ V1 ప్రింట్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి మనకి 3 ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, వాటి గురించి చూద్దాము. ఫస్ట్ వన్ చూడండి సర్టిఫికేటు వెరిఫికేషన్. సో ఒకవేళ దాన్ని క్లిక్ చేసినట్లయితే మనం వెబ్ కౌన్సిల్లో ఏ సర్టిఫికేట్స్ మనం ఉన్నట్టుగా చూపించాము అవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో మీరు నెక్స్ట్ ట్యాబ్లో వెరిఫై చేసుకోవచ్చు. జెరాక్స్ ఏది, ఒరిజినల్ ఏది, ఏది పెండింగ్ ఉన్నాయో మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అగైన్ ఇక్కడ ఫస్ట్ ట్యాబ్కి వెళ్ళేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి డిస్ప్లే క్యాండిడేట్ డేటాని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు స్టూడెంట్ డేటాని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి. అగైన్ ఇక్కడ చూడండి ఫస్ట్ ట్యాబ్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి వ్యూ సేవ్డ్ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మనం 13 ఆప్షన్స్ ఇక్కడ ఎంటర్ చేసాం కదా, అవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనం ప్రింట్ తీయాలనుకుంటే అక్కడ ప్రింట్ని క్లిక్ చేసి ఒకవేళ ప్రింట్ తీయాలనుకుంటే అక్కడ ప్రింట్ సెట్టింగ్స్ సెట్ చేసి మనం ప్రింట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను సేవ్ చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ని క్లిక్ చేసి
తర్వాత ఇక్కడ మోర్ సెట్టింగ్స్లో పేపర్ సెట్టింగ్స్ సెట్ చేసి తర్వాత ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం సేవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ డెస్క్టాప్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, ఈ విండోని మినిమైజ్ చేసి ఇప్పుడు చూడండి డెస్క్టాప్లో నేను మనం వెబ్ ఆప్షన్స్ ఏదైతే పెట్టుంటో ఆ ఫామ్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తాను. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనం 13 ఆప్షన్స్ పెట్టాం కదా, అవన్నీ ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ఈ విండోని క్లోజ్ చేసేసి తర్వాత ఇక్కడ చూడండి, మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉంటుందో ఆ విండోని ఫస్ట్ ఓపెన్ చేసి సో తర్వాత ఇక్కడ చూడండి లాగౌట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ లాగౌట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ టు లాగౌట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకేని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్గా లాగౌట్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఏపీ పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ అనేటివి మనం పెట్టచ్చు.